హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. నిన్న సాయంత్రం నేనేం పని చేసుకుంటాను, ఎట్లా చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నాను. ఇక సాయంత్రం అయితే ఫస్ట్ చేసేది ఇల్లు ఆకలి అయితే ఊడ్చుకుంటాము కదా. ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇక వాకిలి ఇట్లా ఊడుస్తున్నాను. వర్షం అయితే చినుకులు చినుకులు పడతానే ఉంది. ఈ వర్షము నైట్ వచ్చేసి పొద్దున ఎండ కొడితే బాగుంటుంది కదా. ఈ చినుకులు చినుకులు పడడం వల్ల బయట అయితే చల్లగా ఉంది. బయటికి వెళ్ళడానికి కష్టమే, ఎవరైనా ఏదైనా పని చేసుకోవడానికి ఇట్లా కష్టమే కదా. ఇంకో వర్షం అయితే పడుతుంది అనమాట. ఇక ఏది పడ్డా పని అయితే చేసుకోవడమే కదా. ఇక ఇల్లాకిలు అయితే ఊడ్చేసుకున్నాను. అట్లాగే ఇక బియ్యం గిట్లా కొంచెం చెరుక్కుంటున్నాను అనమాట. బియ్యంలో కొంచెం పురుగు ఉందనేసి. ఇక ఈ బియ్యంలో పురుగులు ఉంటాయి. ఇట్లా చాలా అంటే చాలా తలకాయ నొప్పి వస్తుంది. బయట అయితే ఫుల్ కోతులు ఉంటాయి. అవి చెరగాలంటే ఇంట్లో అయితే కరెక్ట్గా అయితే చెరగడానికి రాదని బయట నిల్చొని జరిగితే ఆ కోతులతో ఒక బాధ అనమాట. ఇక అవి అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను. 3 డేస్ నుండి అయితే నెత్తి జడ వేయలేదని చెప్పాను కదా. ఇక చిక్కులు చిక్కులు అయితే అయింది. జడ వేయకపోతే ఎట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక ఆ జడ వేసుకోవడానికి కొంచెం నూనె అయితే పెట్టుకొని జడ అయితే వేసుకుంటున్నాను. నూనె పెట్టకుండా జడేస్తారు ఫ్రెండ్స్. నాకైతే అస్సలు రాదనమాట. ఎందుకో ఏమో జడ వేయాలంటే మంచిగా నూనె పెట్టుకుంటేనే జడ అనేది మంచిగా వేసుకోవస్తుంది. ఇక అయితే జడ చిక్కులు అయితే తీసుకొని కొంచెం అయితే దువ్వుకుంటున్నాను. ఇక జడ వేసుకొని ఇక అంత పని అయితే రెడీ చేసి పెట్టుకుంటే మా చిన్నోడు వచ్చినాక వానికి హోంవర్క్ చేయించడం, కొంచెం పాలు తాగించడం, మనకి ఏమైనా తినిపించడం అనేది చేసుకోవచ్చు అనేసి అయితే ఇక వాడు వచ్చేలోపే త్వరగా అంత పని అయితే చేసుకుంటున్నాను. ఈ 3 డేస్ నుండి పాపం వాడిని అయితే ఏం చేయలేదన్నమాట. వాడే డ్రెస్ ఇప్పుకొని వాడే అన్నీ అన్నం గిట్లా పెట్టుకొని అయితే ఏదైనా పెట్టుకొని అయితే తిన్నాడు. అసలు నాకు 3 డేస్ అయితే అస్సలు చేత కాలేదనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు అనేసి అయితే వాడు వచ్చేలోపే ఇక అంత పని అయితే చేసుకుంటున్నాను. ఇక వాడు వచ్చిన తర్వాత వానికి పాలు పోసేసి ఏదైనా తినిపించేసి హోంవర్క్ అయితే రాపిచ్చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఎప్పుడైనా సరే వాడు వచ్చే ముందే అంత పని అయితే చేసి పెట్టుకుంటాను. ఇక జడ అయితే వేసుకొని చూసుకుంటున్నాను అనమాట. ఇక వాడికి అయితే కొంచెం మ్యాగీ కావాలంటే ఒక మ్యాగీ పీస్ వేసి అయితే మ్యాగీ చేశాను. నేను కొంచెం చాయ్ పెట్టుకొని అయితే ఇక నేనైతే చాయ్ తాగుతున్నాను. వాడైతే మ్యాగీ అయితే తింటున్నాడు. అసలు మ్యాగీ అయితే ఎక్కువ ఏం ఫ్రెండ్స్. కాకపోతే మొన్న వాడికి ఫీవర్ వచ్చినప్పుడు నాకు మ్యాగీ కావాలంటే ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చాము. అది ఇంట్లో ఉంటే అది చేసేదాకా ఇక సతాయిస్తాడనమాట. ఇంట్లో లేకపోతే ఏం సతాయించడు. కాకపోతే అది ఇంట్లో కనబడుతుంటే చేసే వరకు ఇక సతాయిస్తాడు. ఇక ఒక పీస్ అయితే వేసి వానికైతే చేసి ఇచ్చేసాను. నేనైతే చాయ్ తాగి ఇక గిన్నెలు అయితే తోముకున్నాను ఫ్రెండ్స్. నా గిన్నెలు ఉంటే మాత్రం చెవన పట్టది. అస్సలు వంట చేయబుద్ధి కాదనమాట. అదేందో మీ గిట్లా ఇట్లా ఉందా? గిన్నెలు ఉంటే నాకు వంట చేయనీకి రాదు. ఇక గిన్నెలు గిట్లా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇక హోంవర్క్లు అయితే తీసి పెడతాను అంతే. వాడే రాసుకుంటాడు. ఏమేమి హోంవర్క్లు నేనే తీసి పక్కనైతే పెడతాను. ఇక నైట్ అయితే పొద్దున అన్నమే ఉంటే పులిహోర వేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. ఇక తినేసి గిన్నెలు అయితే తోముకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.